తమిళనాడులో కొద్ది నెలల క్రితం కార్తీక దీపాన్ని వెలిగించే విషయంలో తిరుపరంకుండ్రం అనే ప్రాంతంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. అక్కడ దేవాలయం ముందు కార్తీక దీపాన్ని వెలిగించేందుకు హిందువులు వెళ్తూ ఉండగా తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. పక్కనే దర్గా ఉంది కాబట్టి ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశంగా మారుతుంది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్తీక దీపాన్ని వెలిగించుకునే ప్రసక్తే లేదు అనే విధంగా డీఎంకే ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అయితే హిందువులు ఈ విషయంపై మద్రాసు హైకోర్టుకు వెళ్ళి తమకు అనుకూలంగా తీర్పును తెచ్చుకున్నారు. అయినా కూడా డీఎంకే ప్రభుత్వం దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకుండా తన పోలీసులను అడ్డుపెట్టి మరీ ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంది. తద్వారా ఇది అప్పట్లో ఒక పెద్ద వివాదంగానే మారింది. అయితే దీనిపై తాజాగా బీజేపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ సరిగ్గా ఎక్కడైతే వివాదం చెలరేగిందో అదే దేవాలయానికి మార్చి 1వ తేదీన వెళ్ళి అక్కడ దాదాపు 30 నిమిషాల పాటు గడపనున్నారు అని వార్తా కథనాల ద్వారా తెలుస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే బీజేపీ మరోసారి తాము హిందువుల కోసం ఎట్టి పరిస్థితుల్లోనైనా నిలబడి పోరాడుతాం అని మరోసారి చెప్పినట్లయింది.